దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని సైనిక శక్తి సామర్థ్యాలను చాటేలా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఈ గణతంత్ర దినోత్సవానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతుల్లో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవు సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. భూమిపై, గగనతలంలో, సముద్రంలో జరిగే యుద్ధ దృశ్యాల సమ్మేళితంగా శకటాన్ని తీర్చిదిద్దారు. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ లాంచర్, భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ క్షిపణులు, యుద్ధ ట్యాంకులను ప్రదర్శించనున్నారు. డిఆర్డీఓ రూపొందించిన క్షిపణి ప్రళయ్ తొలిసారి దర్శనమివ్వనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన 15 శకటాలు కవాతులో ఆకర్షణగా నిలవనున్నాయి.